నమస్తే అందరికీ. వెల్కమ్ టు సిద్ధు అండ్ మామ్స్ ఛానల్. సూపర్ క్రంచీ టేస్టీ పన్నీర్ 65 సులువుగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో చూద్దాం. 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఈ పన్నీర్ 65కి అటు చిన్న పీసెస్ కాకుండా పెద్ద పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్ కట్ చేసుకుందాం. కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్లోకి 1/2 టీ స్పూన్ సాల్ట్, ఇందులో కారానికి నేను కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నానండి. అది ఒక 1 స్పూన్ అండ్ పించ్ వేసుకుంటున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేయడం వల్ల కలర్ రెడ్గా బాగుంటుంది. 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 డిప్ప లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ పన్నీర్ విరిగిపోకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పన్నీర్ని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, అండ్ 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇదిగోటండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఈచ్ పన్నీర్ పీసెస్కి కోటింగ్ పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఒక్కొక్క పన్నీర్ పీస్ తీసి ఆయిల్లో వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకూడదు. కొంచెం సేపు అయ్యాక మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. అలా మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. వేగిపోయండి, ఇంకా తీసేయచ్చు.
ఇప్పుడు ఈ పన్నీర్ 65 ఇంకా టేస్టీగా చేయడానికి కొంచెం జీలకర్ర, అల్లం వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చితో టాస్ చేద్దాం. 2 టీ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసి అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. హాఫ్ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పచ్చివాసన లేకుండా దోరగా వేపాలి. అల్లం వెల్లుల్లి దోరగా వేగాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని జస్ట్ ఫర్ 1 మినిట్ వేపుకోవాలి. ఇందులో ఇప్పుడు ఈ పన్నీర్ పీసెస్ వేసుకుందాం. జస్ట్ ఫర్ 1-2 మినిట్స్ టాస్ చేయాలండి, అంతే. పన్నీర్ 65 రెడీ అయిపోతుంది. అయిపోయిందండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా. సూపర్ క్రంచీ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ 65 చాలా ఈజీగానే ఇంట్లో చేసుకోవచ్చు. అండ్ పిల్లలు దీన్ని చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా ఇది నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మరెన్నో కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.